లోకేష్ బాబు మాకు అలాగ ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నాన్న మీరు ఎలాగున్నారు, ఏటున్నారు, సేఫ్ గా ఉండండి, నేను పంపిస్తాను మిమ్మల్ని, మీకు వచ్చిన ఇబ్బంది లేదమ్మా అని అలాగ చెప్తూనే ఉన్నారు. అసలు పేట వేసారు మాకు అన్ని, మళ్ళీ పేటలో కూడా మాకు తినడానికి ఆహారం ఇచ్చారు తినమని. చాలా లోకేష్ బాబు మట్టుకు చాలా హెల్ప్ చేశారు నాన్న. అతను లేకపోతే మేము రాలేము బాబు. అసలు లోకేష్ బాబు లేకపోతే మట్టుకు మేము ఇక్కడికి రాము. చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు మాత్రం మాకు చాలా హెల్ప్ చేసేది. లేకపోతే మేము తల్లికి పిల్లలకి అవ్వము. ఇంకా అంతలాగా జరిగింది నాన్న అక్కడ. లోకేష్ మరి మేము వదలం నాన్న, ఇంకా లోకేష్ వదిలే పని లేదు. ఇంకా ఆ బాబుకి ధన్యవాదాలు. చిన్నోడు నా కొడుకులాటోడు, అది ధన్యవాదాలు. గవర్నమెంట్ ఎక్సలెంట్ సార్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు, మా అనిత గారు, ప్రతి ఒక్కరు కూడా చాలా 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 సపోర్ట్ ఇచ్చారండి మాకు. గవర్నమెంట్ రెస్పాన్స్ తీసుకోకపోతే మేము తొందరగా వస్తామనుకోలేదు సార్. గత 2 రోజులు బట్టి కూడా లోకేష్ గారు కంటిన్యూ మానిటరింగ్ చేస్తున్నారు. కంటిన్యూషన్ ఫోన్ సార్, ఎవ్రీవన్. లోకేష్ గారు ప్రతి ఒక్కరు సార్, ప్రతి నిమిషం కూడా మీకు ఏటి కావాలన్నా కూడా మాకు చెప్తుండండి అని చెప్పేసి అని చాలా చాలా సపోర్ట్ చేస్తారు. చాలా ఎక్సలెంట్ సార్. నిజంగా మనం కల్లో అనుకోవాలి. మనకు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఎలా చేశారో అంతకన్నా బాగా మాకు తీసుకొచ్చారు సార్. ఏపీ గవర్నమెంట్ రెస్పాన్స్ బాగుంది. సూపర్ సూపర్ సార్. రాష్ట్ర ప్రభుత్వం వారి సకాలంలో మమ్మల్ని ఇక్కడ చేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం కానీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారి కృషి కానీ మేము ఎప్పటికీ మర్చిపోలేము. గత 2 రోజుల మట్టి కూడా ఏపీ గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తారు. వాళ్ళు ఎప్పటికప్పుడు లోకేష్ గారు వీడియో కాల్ లో మా టూర్ ఆపరేటర్ తో మాట్లాడారండి. వాళ్ళు గూగుల్ షీట్ ఇచ్చారు. గూగుల్ షీట్ లో మొత్తం డేటా ఇచ్చాం. దాని ప్రకారం వాళ్ళు మాకు మొత్తం డేటా గ్యాదర్ చేసి ఎంతమంది ఉన్నా చూసి వాళ్ళు మాకు ప్రయాణ ఏర్పాట్లు చేశారండి. సకాలంలో 100% చేశారండి. శ్రీ లోకేష్ గారు చేసిన ఎఫర్ట్స్ అసలు మేము ఊహించలేదు ఈ విధంగా చేస్తారని చెప్పేసి. వాళ్ళకి మేము ఎప్పుడు కృతజ్ఞతలు ఉంటామండి. అందరం క్షేమంగా వచ్చామండి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే మా డేటా తీసుకుందో, లోకేష్ గారు ఎప్పుడు మా టూర్ ఆపరేటర్ గారితో మాట్లాడారో అప్పటి నుంచి మేము అంతా ధైర్యంగా ఉన్నాం. వసతి కానీ భోజనం కానీ చక్కటి ఏర్పాట్లు చేశారండి. అక్కడ మాకు హోటల్ అకామిడేషన్ లో మాకు వైఫై ఉంది. మా కనెక్టివిటీ అక్కడ ఇబ్బంది మేము పడలేదండి. గవర్నమెంట్ రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉందండి. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, అద్భుతంగా. 1 డేలో రెస్పాండ్ అయ్యి మాకు వెంటనే రియాక్షన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ జాగ్రత్తగా సేఫ్ లో తీసుకొచ్చారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆనందంతో వచ్చిన బాష్పాలు. అక్కడ ఉన్నప్పుడు తెలియదండి, మేము ఎప్పుడు వెళ్తామో తెలియదు అన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళము. మాకు 1 డేలో రియాక్షన్ చూపించారండి, తీసుకొచ్చారు. మొత్తం టీము, ఏదన్నా టీం వర్క్. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు గారు మొత్తం అందరూనండి. పక్క ఊర్లో వెళ్ళారు, ఆ ఊరు ఎమ్మెల్యేలు కూడా. మరి కానీ 1 డేలో రియాక్షన్ అవుతుందని కూడా మేము అనుకోమండి. వెళ్ళిన వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు కాబట్టి వచ్చిన తర్వాత మాకు ఆనందం వేరేగా ఉంటదండి. వాళ్ళందరికీ జిందాబాద్ చెప్తాను అంతే. నేను చంద్రబాబు నాయుడు గారికి జిందాబాద్, నారా లోకేష్ గారికి జిందాబాద్, రామ్మోహన్ నాయుడు గారికి జిందాబాద్, మోడీజీకి జిందాబాద్. మేము హ్యాపీగా ఫీల్. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటిది మాకు లోకేష్ గారితో స్పందించి మాకు ఎవ్రీ 2 hours మాకు టైం అంటే కాల్ చేస్తూ ఎలా ఉన్నారు, మీ పొజిషన్ ఏంటి, మీ ఫుడ్ ఏంటి, అన్ని బాగున్నాయమ్మా, మీరు బయటికి రావద్దు, సెక్యూరిటీగా ఉండండి, మేము మిమ్మల్ని ఎలాగైనా తీసుకొస్తామని ఇవాళ మార్నింగ్ పోఖ్రా నుంచి కాఠ్మండూ వరకు స్పెషల్ చార్టర్ ఫ్లైట్ లో మమ్మల్ని తీసుకొచ్చారు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అలాంటిది మాకు స్పెషల్ ఫ్లైట్ లో అక్కడి నుంచి కాఠ్మండూకి తీసుకొచ్చి అక్కడి నుంచి మరి లోకేష్ గారు 2 రోజులు బట్టి పర్సనల్ గా 2 రోజులు బట్టి మానిటరింగ్ చేస్తా చాలా హ్యాపీ సార్. అసలు మేము అనుకోలేదు అలాంటిది చక్కగా చేశారు. మేము ఇలా వచ్చి మాట్లాడుతున్నాం అంటే కూడా అసలు అది ఊహించలేమండి. అలాంటిది సార్ దగ్గరుండి అలా ఎవ్రీ 2 hours మాకు కాల్ చేస్తూ మాకు కంటిన్యూ అలా కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను చాలా హ్యాపీ. ఇంకా అడగవసరం లేదు, ఇగో ఇలా కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ సార్. లోకేష్ అలా చేయబట్టే కదా మేము ఇలా మాట్లాడగలుగుతాం. నారా లోకేష్ గారు ధైర్యం ఇవ్వడంతో రాగలిచామండి. ఎందుకంటే ముందంతా మేము ఏం చేయాలో ఒక తెలియని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనతో జూమ్ మీటింగ్ పెట్టి ఆయనతో మాట్లాడించిన తర్వాత మాకు ఒక మోరల్ సపోర్ట్ ఫస్ట్ వచ్చింది. అండ్ ఖచ్చితంగా మేము ఇండియాకి సేఫ్గా తిరిగి వస్తామనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే మేము రాగలిచాం. అలా ఆయన అన్నట్టుగానే ఆయన మాకు ఫోన్ చేసినప్పుడు ఆయన అసలు చెప్పాల్సిన పనే లేదు. కానీ ఆయన ఎంత బాగా చెప్పారంటే, మీరు ఫోన్ ఛార్జింగ్లో ఉంచుకోండమ్మా, అక్కడ కరెంట్ ఉందా లేదా, వైఫై ఉందా లేదా, ఫోన్ ఛార్జింగ్లో ఉందా లేదా, మీకు భోజనం దొరుకుతుందా లేదా, ఇలా ప్రతి చిన్న విషయం ఆయన అడిగారు. అలాగే చెప్పారు. ప్రతి 2 గంటలకి మిమ్మల్ని మానిటర్ చేస్తాం,
చేస్తాం, మీకు అప్డేట్స్ ఇస్తామన్నారు. అలాగే మాకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అలాగే ఆర్టీజీఎస్ కానీ, ఎన్ఆర్టీ కానీ, ఏపీ భవన్ నుంచి, ఢిల్లీ ఏపీ భవన్ నుంచి కానీ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది. అండ్ నారా లోకేష్ గారు అండ్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వీరందరి సహకారం. సో ఇవన్నీ అందరూ అఫీషియల్స్ అందరూ చాలా కోఆర్డినేషన్ తో ఒక టీం వర్క్ లాగా ఖచ్చితంగా వీళ్ళందరినీ ఒక యుద్ధ ప్రాతిపదికన మమ్మల్ని వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఆ తీసుకురావడానికి ముఖ్య కారకులే మన శ్రీ నారా లోకేష్ గారు. ఆయన తలుచుకున్నారు కాబట్టి ఇదంతా జరిగింది. అండ్ ఒక 10 మంది సామాన్యులకి ఒక చార్టెడ్ ఫ్లైట్ అరేంజ్ చేయడం అనేది ఒక సహజమైన విషయం ఏం కాదు. అది చాలా గొప్ప సంగతి. ఒక చార్టెడ్ ఫ్లైట్ అరేంజ్ చేసి మమ్మల్ని పోఖరా నుంచి కాఠ్మండు తీసుకొచ్చి మమ్మల్ని విశాఖపట్నం తీసుకొచ్చారు. అండ్ ఆ టీం అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక కష్టమైన పని ఇంత సింపుల్ గా చేశారు కదా, మీకు ఏమనిపిస్తుంది నారా లోకేష్? కష్టమైన పని అని అనిపించకుండా చేశారు ఆయన. కష్టమైన పని బయట వాళ్ళకి కనిపించింది కానీ ఆయన ఆ కోఆర్డినేషన్ తో అన్ని ఏకతాటిని నడిపించబట్టి అంతా చాలా సవ్యంగా జరిగింది. ఆఖరికి ఇక్కడ ఇమిగ్రేషన్ తో సహా, కాఠ్మండూలో ఇమిగ్రేషన్, ఇక్కడ ఇమిగ్రేషన్ తో సహా అన్ని ఒక సవ్యంగా జరగడం, ఇక్కడ కస్టమ్స్ అఫీషియల్స్ కలవడం కానీ, కలెక్టర్ గారు రావడం కానీ, అందరూ ప్రతి ఒక్కళ్ళు కలవడం కానీ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొఫెషనలిజం తో జరిగిన ఈ మొత్తం ఇవాక్యుయేషన్ అనొచ్చు దీన్ని. అలాంటి పనిని చాలా సక్సెస్ఫుల్ గా చాలా బాగా చేశారు. అండ్ ప్రత్యేక ధన్యవాదాలు. లోకేష్ గారు చొరవ తీసుకొని ఇప్పుడు నేపాల్ నుంచి తీసుకొచ్చారు కదా, అందులో మీ మదర్ ఉన్నారంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వైజాగ్ తీసుకొచ్చారు కదా? మేమైతే చాలా టెన్షన్ ఫీల్ అయ్యామండి యాక్చువల్లీ. అంటే వెళ్ళిన తర్వాత 3 డేస్కి ఇలాగ న్యూస్ అది విన్నాము, సర్లే అంత ఉండదేమో అనుకున్నాం. బట్ ఏంటంటే రాను కొంచెం ఎప్పుడైతే అల్లర్లు కొంచెం బాగా స్టార్ట్ అయ్యాయో కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. అలాగే ఏంటంటే వాళ్ళు దర్శనం ముక్తినాథ్ ఆలయానికి వెళ్ళారండి. సుమారు 81 మంది తెలుగువారు ఇక్కడి నుంచి మన వైజాగ్ నుంచి వెళ్ళడం జరిగింది. అందులో మా మదరు, వీళ్ళ మదరు అందరూ ఉన్నారు. సో ఏంటంటే ఎప్పుడైతే ఈ అల్లర్లు బాగా ఎక్కువ అయ్యాయో కొంచెం టెన్షన్ బాగా ఎక్కువ ఫీల్ అయ్యాం. సో అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి కొంచెం ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు అని చెప్తే మేము చాలా భయపడ్డాం. సో ఎప్పుడైతే నారా లోకేష్ గారు మనకి ఇలా మానిటరింగ్ చేస్తున్నారు, గంటకి అందరితో మాట్లాడుతున్నారు అని చెప్పారు. మళ్ళీ ఫోన్ చేశారు మాకు. ఫోన్ చేసి ఇలా మాట్లాడుతున్నారు, ధైర్యంగా ఉన్నారు, అందరూ ధైర్యంగా ఉన్నాం, హోటల్లో ఉన్నాం అని క్లియర్గా చెప్పారు. సో అప్పుడు కొంచెం ధైర్యంగా ఫీల్ అయ్యాం. సో అప్పటి నుంచి రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వచ్చాం. నిజంగా నారా లోకేష్ గారు చేసిన చొరవ చాలా అభినందనీయం అండి. డెఫినెట్గా మనకి అలాంటి లీడర్ ఉండాలి. డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీ. లోకేష్ గారికి ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్తాను, థ్యాంక్స్ చెప్తాను. సార్ ఇప్పుడు మీ మదరు అక్కడ నేపాల్ వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయారు. అయితే ప్రస్తుతం అక్కడ నుంచి ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్కి తీసుకొస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం మంచిదే. అంటే మామూలు ఇన్వాల్వ్మెంట్ కాకుండా రెగ్యులర్ మానిటరింగ్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం, అది న్యూస్ స్క్రోలింగ్లో రావడం. మాకు అంత అంటే మామూలుగా స్క్రోలింగ్ లేకపోతే మేము కొంచెం డెఫినెట్గా ఇబ్బంది పడతాం, అంటే కొంచెం కంగారు పడతాం. కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొత్తం అన్ని న్యూస్ ఛానల్స్, దానివల్ల మేము చాలా కొంచెం రిలాక్స్ అయ్యాం. ఆయన స్వయంగా ఇలాగ మాట్లాడారని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ ఫోన్ నుంచి మాకు ఫోన్ వస్తే మేము కూడా చాలా ధైర్యంగా ఉన్నాం. ఈ రేంజ్ ఆఫ్ ఇంతలాగా ఇంత ఇన్వాల్వ్ అవ్వడం నిజంగా ఇప్పుడు చూడలేదు ఇప్పటి వరకు మేము. ప్రత్యేకంగా ఇప్పటికే లోకేష్ గారు 2 రోజుల నుంచి మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్న ఇమిగ్రేషన్తో కానీ అక్కడ ఉన్న ఏం చేయాలి ఏంటి అనేది గవర్నమెంట్ మొత్తం నేపాల్ మీదే దృష్టి పెట్టింది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ చెప్తాం, చాలా థ్యాంక్స్. అంటే ఒక కామన్ మ్యాన్గా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇదే. అంటే మీకు మిగతావన్నీ వేరైతే ఇలాంటి సిచ్యువేషన్లో కరెక్ట్ రైట్ ఎట్ ద మూమెంట్ ఇలాంటి టైంలో గవర్నమెంట్ ఏంటో చూపించారు. ఎస్పెషల్లీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు అంత ఆ రేంజ్ ఆఫ్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఎక్కడికక్కడ అలా అప్డేట్స్ ఇస్తూ మీరు అందరూ చాలా ధైర్యంగా ఉండని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పి ఇవ్వడం నిజంగా ఇప్పుడు చూడలేదు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీగా. ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. అలాంటిది స్పెషల్ ఫ్లైట్లో రావడం, 2 అవర్స్లో ల్యాండ్ అవ్వడం అన్నది. నారా లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడారు, అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యండి, మంచి ధైర్యంగా అనిపించింది డెఫినెట్గా. అంటే నారా లోకేష్ గారికి ఎలాగ కన్సల్ట్ అయ్యారు, అసలు వీళ్ళు ఎలా కన్సల్ట్ అవ్వటం ఏంటి, ఏ రకంగా కన్సల్ట్ అయ్యారు? ఇంత ప్రమాదశాత్తు అక్కడ ఉండే పరిస్థితులు ఇంత ఉన్నప్పటికీ కూడా ఎలా కన్సల్ట్ అయ్యారు?
అంటే ఈ ట్రిప్ ప్లానర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి అంటే స్పెషల్ వార్ రూమ్ అని పెట్టి ఆయన కంప్లీట్గా మానిటర్ చేస్తూ మరి మొత్తానికి ఎలా ఒకలా కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో వీడియో కాల్ ఎప్పుడైతే మాట్లాడారో సో మాకు చాలా ధైర్యంగా అనిపించింది. వాళ్ళు కూడా అదే ధైర్యంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. వాళ్ళు ఇక్కడికి వస్తారని కూడా, అంటే ఇలా వస్తారని తెలియకపోవచ్చు కానీ వస్తారని క్లారిటీ ఉంది. బట్ కొంచెం టెన్షన్ ఉంటుంది కదండి. అసలు ఏ రకంగా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అన్ని బాగా చేశారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఎలా ఉన్నారు? మీ మదర్ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారండి. అందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ దిగారని చెప్పారు. లోకేష్ గారికి అది ఇన్ఫార్మ్ చేయడం వల్ల అందరూ తొందరగా రెస్పాండ్ అయ్యారు. మీరు ఏం భయపడకండి, మేము తీసుకెళ్తాం, జాగ్రత్తగా తీసుకెళ్తామని. మొత్తం ఎంతమంది? 80 మంది అండి మొత్తం. మంది అందరూ వచ్చి